ओम श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। गुरुमध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरुः गुरुर्विश्वं न चान्योस्ति तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। सदा निम्बवृक्षस्य मूलाधिवास सुधास्राविणं तीक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथं। సాయి కృపతో సాయి ప్రేరణతో సాయి సన్నిధిలో రోజు మనం జూమ్ యాప్లో చేసుకుంటున్న సత్సంగాలకి హాజరైన సాయి కుటుంబంలోని సహచర సభ్యులైన మీ ప్రతి ఒక్కరికిను, అలాగే ఈ దీపావళి పర్వదినాన మనందరికీ ఈ సాయంత్రం మనందరికీ తమ సన్నిధిని ప్రసాదించి తమ స్మరణ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించిన సమర్థ సద్గురు సాయినాథుని దివ్య పాద పద్మాలకి నమస్కారం చెల్లిస్తున్నాను. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. సాయంత్రం చక్కగా దీపాలు వెలిగించి బాగా నీట్గా ఇంటిని అందంగా మనం దీపాలతో నింపుకొని టపాసులు కాల్చేది కూడా జాగ్రత్తగా, ఎటువంటి సమస్య తెచ్చుకోకుండా క్షేమంగా బాగా చక్కగా పండుగ జరుపుకోండి. దీపావళి ఎలాగైతే నరకాసురుణ్ణి ఆ రోజు శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామ ద్వారా వధింపజేశాడో, అలాగే మనుషుల్లో మనలో ఉండే మరి అసుర లక్షణాలను కూడా మనం గుర్తించి వాటిని క్రమక్రమంగా తొలగించుకోవాలి. అప్పుడే దీపావళి పండుగని మనం భక్తి శ్రద్ధలతో జరుపుకున్నట్టు. సరే, మనం గడిచిన 2 సత్సంగాలలో మనం దేహతత్వాన్ని సాంఖ్య దర్శిని అనే ఈ సాంఖ్య సూత్ర దర్శిని అనే ఈ పుస్తకం ద్వారా మనం దేహతత్వాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. దేహం అసలు ఎలా ఏర్పడింది, దీంట్లో ఏమున్నాయి, ఏ పార్ట్ ఎలా పనిచేస్తుంది, ఏ విధంగా శరీరం మొత్తం పనిచేయగలుగుతుంది, అసలు మనం అంటే శరీరం కాదు ఆత్మ అని పెద్దలు అంటారే, అది ఎందుకని, ఇత్యాది ఈ విషయాలన్నిటికీ సమాధానం ఈ సబ్జెక్ట్ అన్నమాట. కాబట్టి మనం భక్తి మార్గంలో ఉన్నప్పటికీ ఇవన్నీ కూడా తెలుసుకుంటే కరెక్టే కదా. మనం అంటే మరి ఇక్కడ భగవంతుడు తప్ప రెండోది కనపడడం లేదే, మరి నేను 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 అని మనం ఎవరిని అనుకుంటూ ఉన్నాం. ఇలాంటి మంచి విచారణ మనలో కూడా కలుగుతుంది. ఒక సద్భావం కలిగిందా, ఒక మంచి ఆలోచన మనసులో సద్భావం కనుక మనసులో జలిస్తే ఆ మనసులో జనించినటువంటి సద్భావానికి ప్రతిఫలం క్రమేణా కనపడే తీరుతుంది. కాబట్టి సద్గురు ఏం చేస్తానంటే ఆయన ఎంతో అనుగ్రహంతో ఒక మంచి భావజాలాన్ని మన మనసులోకి సరైన సమయంలో ఆయన ప్రవేశింపచేస్తూ ఉంటారు. ఆ సరైన సమయం ఎప్పుడు వస్తుందో మనకు తెలీదు. కాబట్టి అటువంటి గురు వచనాలని, గురు బోధల్ని మనకు అతి సహజంగా, అవలీలగా, చాలా సులువుగా మనకు అందించేటువంటి ప్రక్రియ సత్సంగం. కాబట్టి మనం సత్సంగంలో నిత్యం నిరంతరం కూర్చుంటూ ఉంటే మనకు సమయం వచ్చింది అని గురువు భావించినప్పుడు మన స్వభావానికి సరిపడా మనకు ఏ విషయం తెలియచేయాలో, ఎప్పుడు తెలియచేయాలో, ఎలా తెలియచేయాలో ఆయన తెలియచేస్తూ ఉంటారు. ఒక మంచి ఆలోచన మనసులోకి ప్రవేశించిందా, శ్రవణాల ద్వారా ఒక చెత్త కుప్ప మీద మనం ఒక నిప్పు కణికని పడవేసినట్టే, ఇంకా చాలు. ఆ నిప్పు కణికని పడవేస్తే అది క్రమక్రమంగా చెత్తనంతటిని దహించేస్తుంది. అలా మనసులో ఉండే మాలిన్యం తొలగిపోవాలా అని అంటే దానికి సద్భావం కావాలి, మంచి ఆలోచనలు కావాలి. ఇటువంటి మంచి ఆలోచనలు మనకు కలిగించేది సత్సంగం. కాబట్టి గురువు పట్ల భక్తితో, శ్రద్ధతో, నిష్ఠతో
కనుక మనం సత్సంగం ద్వారా గురువుని ఆశ్రయిస్తే ఆయన మన మనసుని క్షాళన చేస్తూ ఉంటారు నెమ్మదిగా. అందుకే భక్తి మార్గంతో మన మనసుని క్షాళన చేసుకోవడం చాలా సులువైనటువంటి మార్గం. ఇక ఈ దేహతత్వ విచారంలో భాగంగా మనం చెప్పుకున్న స్థూలంగా ఏంటి అని అంటే పంచభూతాలు ఏర్పడ్డాయి. అంటే భగవంతుడు సృష్టిని ఏర్పాటు చేయదలుచుకుని మాయను సృష్టించారు. మాయ సత్వ రజ తమో గుణాలని ఏర్పాటు చేసింది. కాబట్టి మాయలో ఉండే ఈ 3 గుణాలు, భగవంతుల్లో ఉండే చిత్తు, ఆనందం, ఇవన్నీ కలిపి సృష్టిని ఏర్పరిచాయి. బుద్ధి అనే ఇంద్రియం ఉండే చివరికి ఒక మానవుని ఏర్పరిచాయి అని మనం చెప్తున్నాం. ఇక్కడ పంచభూతాలని ఏర్పరిచిన తర్వాత వాయువు, ఆకాశం మొట్టమొదటిది. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలం, జలం నుంచి మన పృథ్వీ ఏర్పడ్డాయి. ఈ 5 భూతాలు కూడా ఒక్కొక్కటి తిరిగి 5 తత్వాలను ఏర్పరిచాయి. ఎలా అంటే ఒక క్రమ పద్ధతిలో తక్కిన 4 అంటే ఒక పంచభూతం ఒక భూతం తక్కిన 4 భూతాలతో ఒక క్రమ పద్ధతిలో కలవడం ద్వారా ఒక్కొక్కటి 5 తనలోంచి ఒకటి తక్కిన 4 పంచభూతాలతో తక్కిన 4 భూతాలతో కలిసి ఒక్కొక్కటి అలా ప్రతి ఒక్క భూతము 5 తత్వాలను ఏర్పరిచాయి. అలా పంచభూతాలు 5 × 5 అంటే 25 తత్వాలను ఏర్పరిచాయని చెప్తున్నాం. ఈ 25 తత్వాలతో కూడి ఉన్నదే ఈ స్థూల శరీరం. అంటే జీవుడు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, అలాగే పంచ ప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు అంటే విషయ పంచకం అంటాం. ఇలా ఈ 27 కలిపి 25 తత్వాలు, 5 × 5 ఈ 25 తత్వాలు కలిపి స్థూల శరీరం అని చెప్తున్నాం. ఇందులో నుంచే పంచప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనసు, బుద్ధి ఈ 17 కలిసి సూక్ష్మ శరీరాన్ని ఏర్పాటు చేస్తాయని, అలాగే ఇంకా మిగిలినటువంటి చిత్తము ప్లస్ జీవుడు ఈ 2 కలిపి కారణ శరీరాన్ని ఏర్పాటు చేస్తాయని మనం చెప్తున్నాం. అంతవరకు పోయినసారి మనం ప్రస్తావించుకుని ఉన్నాం. ఇప్పుడు అసలు ఈ భూతాలనే, ఈ పంచభూతాలని కూడా సమిష్టి భూతాలు, వెష్టి భూతాలు అని చెప్పడం జరిగింది. ఈ 25 కదా, ఈ 25లో కూడా సమిష్టి భూతాలు ఒక 5 ఉంటాయి, వెష్టి భూతములు ఒక 20 ఉంటాయి. కాబట్టి ఈ 5 సమిష్టి భూతాలను దేనికి అన్నారని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆకాశం ఏం చేసింది? ఆకాశం అర్ధభాగంలో సగం దాని నుంచి జ్ఞాత లేదా జీవుడు ఏర్పాటు చేసింది కదా. అలాగే ఇంకా తక్కిన భాగం 4 ఒక్కోటి 4 భాగాలే. ఇంకా ఆకాశం వాయువుతో కలిసింది, అగ్నితో కలిసింది, జలంతో కలిసింది, పృథ్వీతో కలిసింది, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఏర్పడ్డాయని చెప్తున్నాం. అలా ఈ ఆకాశం నుంచి వచ్చినటువంటి దాని అర్థంలో సగభాగం నుంచి జీవుడు వచ్చాడే, ఇలా మొట్టమొదటి జీవుడు ఆకాశం నుంచి, వాయువు నుంచి ఇదే విధంగా వ్యానవాయువు, అగ్ని నుంచి కన్ను, తర్వాత మన జలం నుంచి రసము, పృథ్వీ నుంచి గుదము, అలా ఈ 5 కలిపి వీటిని సమిష్టి భూతములు అని వ్యవహరిస్తున్నారు. సమిష్టి భూతములు అవి. ఇంకా తక్కిన ఒక్కో దాంట్లో తక్కిన 4 ఇప్పుడు ఆకాశం నుంచి వచ్చినట్లు మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఈ 4 వెష్టిభూతములు. అలాగే అగ్ని నుంచి వాయువు నుంచి వచ్చినటువంటి వ్యానవాయువు సమిష్టిభూతం అయింది. సమాన వాయువు, ఉదాన వాయువు, ప్రాణవాయువు, అపాన వాయువు వెష్టిభూతాలు అయినాయి. అగ్ని నుంచి కన్ను, చక్షు అది సమిష్టిభూతమైంది. ఇంకా చెవి, చర్మం, నాలుక, ముక్కు ఈ 4 వెష్టిభూతాలు అయినాయి. తర్వాత చర్మం నుంచి వచ్చినటువంటి రసం సమిష్టిభూతమైంది, పంచ తన్మాత్రలు. తర్వాత శబ్దం, స్పర్శ, రూపం, వాసన
లేకపోతే గంధం. ఈ 4 వెష్టిభూతాలైనాయి. ఇక పృథ్వీ నుంచి మొట్టమొదటిది ఏంటి? గుదం, అది సమిష్టిభూతమైంది. ఇంకా తక్కినవి చెయ్యి, కర్మేంద్రియాలు, చెయ్యి, కాలు, నోరు, జననేంద్రియం. ఈ 4 వెష్టిభూతాలైనాయి. అలా వెష్టిభూతంలో 5 × 4 20, సమిష్టిభూతంలో ఒక్కోదాని నుంచి ఒక్కోటి, ఈ 5. సో 25లోనే సమిష్టిభూతాలు 5, వెష్టిభూతాలు 20 అయినాయి. వీటి ద్వారా మళ్ళీ పంచమయ కోశాలు అని ఏర్పడ్డాయి. అంటే ఆ బాడీ ఫార్మేషన్ ఎలా జరిగింది, ఏ ఇంద్రియం ఏ పని చేస్తుంది అని మనం తెలుసుకోవాలనుకుంటే దీని వెనుకున్నటువంటి పరిణామ క్రమం అయితే ఇది. కాబట్టి ఇప్పుడు ఈ వెష్టిభూతాలు సమిష్టిభూతాలు ఏర్పడ్డాయని చెప్పుకున్నాం కదా. వీటి నుంచి పంచకోశములు ఏర్పడ్డాయి. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం అనే పంచకోశములు అంటారు. వీటిని 5 ఏర్పడ్డాయి. ఈ పంచకోశములు ఏం చేస్తాయంటే మన ఆత్మని కప్పుంచుతాయి అన్నమాట. అంటే జ్ఞానాన్ని అజ్ఞానం కప్పుంచుతుంది అంటారు కదా. అజ్ఞానం తొలగించుకుంటే మిగిలిన జ్ఞానం అంటారు కదా మన బాబా గారు 39వ అధ్యాయంలో, సచ్చరిత్రలో 50వ అధ్యాయంలో. అలా ఈ ఆత్మని ప్రకటన కానికుండా ఈ పంచకోశములు దానికి ఒక తెరలాగా కప్పుకొని ఉంటాయి. మనం వీటి గురించి తెలుసుకొని గురువు వాక్యాన్ని మనం అనుసరించి వీటిని కనుక తొలగించుకున్నట్లయితే ఆ సాధకుడు ఆత్మ దర్శనం చేసుకోగలడు అని చెప్తున్నారు. ఇక్కడ ఈ పంచకోశములు ఎలా ఏర్పడ్డాయి? మొట్టమొదటిది మనం చెప్పుకున్నాం అన్నమయ కోశం అని. అహంకారం వచ్చి సమిష్టిభూతంతో కలిసి అన్నమయ కోశం అయింది. సమిష్టిభూతములు మళ్ళీ ఏంటి? మన ఆకాశం నుంచి వచ్చినటువంటి జీవుడు, వాయువు నుంచి వచ్చినటువంటి వ్యానవాయువు, అగ్ని నుంచి వచ్చినటువంటి కన్ను, జలం నుంచి వచ్చినటువంటి రసం, పృథ్వీ నుంచి వచ్చినటువంటి గుదం. ఈ 5తో అహంకారం కలిసి ఇది అన్నమయ కోశంగా ఏర్పడింది. ఇదే అహంకారం పంచప్రాణాలతో కలిసి మళ్ళీ ఇది ప్రాణమయ కోశంగా ఏర్పాటైంది. మనసు కర్మేంద్రియాలతో కలిసి ఇది మనోమయ కోశాన్ని ఏర్పాటు చేసింది. బుద్ధి జ్ఞానేంద్రియాలతో కలిసింది, అది విజ్ఞాన కోశం అయింది. చిత్తం జ్ఞాతతో కూడి ఆనందమయ కోశం అయింది. ఇలా ఈ పంచకోశములు ఏర్పడ్డాయి. ఈ పంచకోశములని తత్వాలని బాగా ఎరిగి సద్గురువును ఆశ్రయించి సద్గురు వాక్యాన్ని పరిపాలించడం ద్వారా సద్గురు కృపతో ఈ పంచకోశాలను కూడా మనం అధిగమించగలిగితే అప్పుడు ఆ ఆత్మజ్ఞానం కలుగుతుంది అని చెప్తుంది. ఇక్కడ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం గురించి ఒక మాట మనం చెప్పుకోవాలంటే మనసు సహజంగా ఏం చేస్తూ ఉంటుందంటే సంకల్ప వికల్పాలు మనసు యొక్క పని. మనసు ఎప్పుడు ఆలోచనలు చేస్తూనే ఉంటుంది. నిద్రలో కూడా కళ్ళు వస్తుంటాయి, అక్కడ కూడా మనం ఆలోచిస్తుంటాం, చూస్తుంటాం, మాట్లాడుతుంటాం కదా. కాబట్టి మనసు అనేది ఎప్పుడు సంకల్ప వికల్పాత్మకం, వాటితో కలిసే ఉంటుంది. కాబట్టి మనసు చేసుకున్న ఈ సంకల్పాన్ని బుద్ధి దాని గురించి నిదానంగా ఆలోచించి బుద్ధి ఒక నిర్ణయం తీసుకుంటుంది. మనసు సంకల్పించుకుంటే బుద్ధి నిశ్చయం తీసుకుంటుంది. బుద్ధి నిశ్చయం తీసుకున్న తర్వాత ఆ కార్యాన్ని ఎలా మనం దాన్ని జరపాలి, అంటే దాన్ని ఎలా మనం ఇంప్లిమెంట్ చేయాలి అన్నదాన్ని ఆలోచించేది చిత్తం. ఆలోచించి ఆ కార్యం జరిగేటట్టు చిత్తం ప్లాన్ చేస్తే ఆ కార్యం పూర్తయిన తర్వాత ఆ కార్యం యొక్క ఫలితాన్ని లేదా ఆ కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించేది ఎవరంటే అహంకారం. కాబట్టి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఈ 4టి మధ్య ఉన్న సంబంధం అయితే ఇది. కాబట్టి అంటే ఏమవుతుంది, మనసుని తక్కిన 3 ఫాలో అవుతూ ఉంటాయి. మనసు కనుక సపోజ్ ఒక ఆలోచన జనరల్గా ఒక చెడు ఆలోచన చేసింది అనుకుందాం, అజ్ఞానంతో కూడిన ఒక ఆలోచన చేసింది అనుకుందాం. ఇక ఆటోమేటిక్గా
ఆ సంకల్పానికి అనుగుణంగా గుణాలతో గుణాలు వస్తాయి. సప్త రజో తమో గుణాలు ఉన్నాయి. అది హింసతో కూడి ఉంటే తమో గుణం వస్తుంది. అహంకారంతో కూడి కనుకుంటే దుఃఖమయం కానీ ముందు ముందు కాబోతుంటే రజోగుణం వస్తుంది. లేదు మంచిదైతే సత్వగుణం వస్తుంది. కాబట్టి మనసు సంకల్పించుకున్న ఈ కర్మకి, కార్యానికి, ఈ క్రియకి వెంటనే గుణాలు తోడవుతాయి. గుణాలు తోడి చివరికి ఈ బుద్ధి, చిత్తం, అహంకారం వాటి పని అవి చేసి చివరికి మనం అయితే ఆ పని అయితే చేస్తూ ఉంటాం. కాబట్టి మనం చేసే అన్ని కర్మలకి ఎక్కడ ప్రారంభమవుతున్నాయి అంటే అవి మనసు ద్వారా ప్రారంభమవుతున్నాయి. కాబట్టే బాబా గారు ఆయనకి మన శరీరంతో పని లేదు, మన మనసుతో పని. ఆయన అవతరించిందే మన మనసుని బాగు చేసేందుకు, మన అంతఃకరణాన్ని పరిశుద్ధపరచడానికి. కాబట్టి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఈ నాలుగిటి మధ్యలో ఉన్న సంబంధం అయితే ఇది. అందుకనే పత్రం, పుష్పం, ఫలం, తోయం అంటుంటారు. మనసు చూడండి, మనసుని పత్రంతో పోలుస్తారు. అంటే భగవంతుడు చెప్తారు కదా, భక్తుడు పత్రం, పుష్పం, తోయం, ఫలం ఏది ఇచ్చినా భక్తితో నేను స్వీకరిస్తాను అంటారు కదా. ఆ పత్రం అంటే ఏంటి అని అంటే, పత్రం గాలికి అత్యంత చంచలంగా ఉంటుంది. అట్లా మనసు కూడా ఈ ప్రాపంచ కోరికల వల్ల అత్యంత చంచలంగా ఉంటుంది. కాబట్టి మనసుని పత్రంతో పోల్చడం జరిగింది. ఇక బుద్ధి, ఇక్కడ పుష్పం వికసిస్తుంది జనరల్గా చెట్లకి. అలాగే సద్గురువుని ఆశ్రయిస్తే, ఒక సద్గ్రంథాన్ని ఆశ్రయిస్తే, సత్సంగాన్ని ఆశ్రయిస్తే క్రమక్రమంగా మనసులో ఉండే మాలిన్యం తొలగుతూ బుద్ధి వికసిస్తుంది. కాబట్టి వికసించే పుష్పం కాబట్టి బుద్ధిని అక్కడ పుష్పంతో పోల్చడం జరుగుతుంది. ఇక తోయం, నీరు. ఒక మొక్క ఎదగటానికి నీరు ఎంత ముఖ్యమో, ఒక పని మనం చేయటానికి దాన్ని ఇంప్లిమెంట్ చేయించే చిత్తం అంతే ముఖ్యం. కాబట్టి చిత్తాన్ని తోయంతో పోల్చడం జరిగింది. ఇక చివరిది అహంకారం. ఫలం, ఒక మొక్కకి, ఒక చెట్టుకి ఫలం పండాక, ఆ పండు పండాక దాన్ని మనం అనుభవిస్తాం. అలాగే ఒక కర్మ మనం చేసిన తర్వాత ఆ కర్మ ఫలాన్ని అనుభవించేది అహంకారం. కాబట్టి అహంకారాన్ని అక్కడ ఫలంతో పోల్చడం జరిగింది. కాబట్టి పత్రం, పుష్పం, ఫలం, తోయం ఈ నాలుగిట్లో భక్తులు దేని సమర్పించినా భగవంతుడు స్వీకరిస్తారు అని చెప్పారు ఆయన. కాబట్టి మన మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఈ నాలుగిటిని మనం భగవంతుడికి మనం సమర్పించాలి. మనం దేన్ని సమర్పించే ప్రయత్నం చేసినా ఆయన వాటిని స్వీకరిస్తూ ఉంటారు. అది దాని వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్. కాబట్టి మనసు మనం ఏం చేయాలి, వీటన్నిటి తెలుసుకున్న తర్వాత మనసు కనుక అజ్ఞానపరమైన ఆలోచన చేసిందా, ఇంకా బుద్ధి, చిత్తం, అహంకారం కూడా దానికి అనుగుణంగానే ఆయా గుణాలతో మిళితమై అటువంటి చెడు పనులే చేస్తూ ఉంటే, చెడు కర్మలకు పాల్పడుతూ ఉంటే తిరిగి ఆ ఫలాన్ని అనుభవించాల్సింది మళ్ళీ మనమే కదా, కర్మఫలాన్ని. కాబట్టి అక్కడ మనం మనసుని నియంత్రించుకొని, ఇక్కడ ముఖ్యం ఏంటంటే మనసుని ఎలా నియంత్రించుకోవాలి అన్నది ప్రధానం. మనసు ఏం చేస్తుంటుంది, ఎప్పుడు ఇంద్రియాల వైపుకి చూస్తూ ఉంటుంది. ఇంద్రియాలు ఏం చేస్తున్నాయి, అవి విషయాల వైపుకి చూస్తూ ఉంటాయి. కాబట్టి మనసుని నియంత్రించుకోవాలా అని అంటే ముందు ఇంద్రియాలని విషయ సుఖాల వైపు పోనీయకుండా ముందు మనం నిగ్రహించుకోగలగాలి, ఇంద్రియ నిగ్రహం. కాబట్టి ఇంద్రియ నిగ్రహం గట్టిగా కనుక చేసుకోగలిగితేనే క్రమక్రమంగా ఇంద్రియాలు విషయాల వైపు వెళ్లకుండా అవి మనసు వైపే ఉంటాయి. అప్పుడు మనసు బాహ్య విషయాల వైపు, ప్రాపంచిక విషయాల వైపు వెళ్లకుండా మనసు కూడా బుద్ధి వైపు తిరిగితే, అంటే అంతర్ముఖం అయితే అప్పుడు మనసు మన స్వాధీనంలోకి వస్తుంది. కాబట్టి బుద్ధి నిశ్చయించుకున్న మనసు కూడా మన స్వాధీనంలో ఉంటేనే ఆ కార్యాన్ని మనం పూర్తి చేయగలం. అలా ఈ బుద్ధి వైపు మనసుని మరల్చుకొని మనసుని ఇంద్రియాలని స్వాధీనంలో ఉంచుకోవడమే సాధన. ఏ మార్గంలో సాధన చేసినా కూడా చివరికి ఆ సాధకుడు సాధించవలసింది ఏంటంటే మనో ఇంద్రియ నిగ్రహం. కాబట్టి మనం మంచి లక్ష్యం ఏర్పరచుకొని మనం ఆత్మసాక్షాత్కారం పొందాలా
భగవంతుడిని మనం దర్శించుకోవాలా అని కనుక నిజంగా కనుక మనకు కానీ ఆ కోరిక అది కనుక ఉంటే మనం ఖచ్చితంగా మనసుని ఇంద్రియాలను నిగ్రహించుకొని తీరవలసిందే. ఇక్కడ ఈ అంతరింద్రియాలు ఎక్కడెక్కడ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఇవన్నీ శరీరంలో ఎక్కడుంటాయి ఇవి, అవి ఏం చేస్తాయో చెప్పుకున్నాం మనం. ఇప్పుడు అంతరింద్రియాలు ఈ జ్ఞానం కానీ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవి ఎక్కడుంటాయో చెప్పుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తుంటే చెప్పుకున్నాం. ఇప్పుడు అవి ఎక్కడ ఉంటాయో తెలియజేస్తున్నాడు ఈ గురువు. జ్ఞానము చక్షువులో అంటే కళ్ళలో ఉంటుందంట జ్ఞానం. మనస్సు కంఠమునందు ఉంటుంది. బుద్ధి ముఖమునందు ఉంటుంది. అందుకే ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మ్యాన్ అంటారు కదా. కాబట్టి బుద్ధి అనేది మన ముఖంలో ఉంటుంది, చిత్తము నాభిస్థానంలో ఉంటుంది, అహంకారం హృదయంలో ఉంటుంది. ఇవి వాటి స్థానాలు ఏవి ఎక్కడ ఉంటాయి అని. కాబట్టి మనం ఒక్కొక్కటి ఒక్కో స్థానంలో ఉండి వాటిపైన అవి చేసుకుంటూ పోతున్నాయి. మనం కనుక మనం గురువు కృప పొందాలా అని గురువు ధ్యానం చేద్దాం అనుకున్నాం అనుకోండి. 32 అధ్యాయంలో బాబా గారు చెప్పారు. 19 అధ్యాయం 32 అధ్యాయం కనుక రెండు మనం కలుపుకుంటే ఆయన రోజల్లా గురునామాన్నే పలుకుతాను అన్నారు బాబా. నేను వేరే రూపాన్ని చూడడం తెలియదు, నేను ఎప్పుడు నా గురువు ముఖాన్నే అవలోకిస్తుండేవాడిని అని అన్నారు. ఆ గురువు శిష్యుడు ఇద్దరు చూసుకోగానే ఇద్దరు ఆనందంతో వాళ్ళ కళ్ళు మూతలు పడిపోయేవాట. శిష్యుడు గురువుని ధ్యానిస్తూ ఉండేవారట బాబా గారు. ఎలా ధ్యానించేవారు అంటే ఆయన శరీరంలో ఉండే ఇంద్రియాలన్నీ కూడా మనసుతో సహా వచ్చి కళ్ళలో ఉండిపోయేవట. అంటే ఆయన గురువుని ఆయన గురు రూపాన్ని మాత్రమే చూస్తున్నారు. ఆ గురు రూపాన్నే ఆ రూపాన్ని కళ్ళలో నింపుకుంటున్నారు. అలా సాధన చేసేటప్పుడు శరీరంలో ఉన్న తక్కిన ఇంద్రియాలన్నీ మనసుతో సహా వచ్చి కళ్ళల్లో ఉండిపోయాడు. కన్ను పనేంటి? ఇంద్రియం చేసేది చూస్తుంది. ఎవరు చూస్తుంది? అదిగో గురు రూపాన్ని చూస్తుంది. కాబట్టి నా గురు రూపాన్ని చూడడమే నా ఏకైక లక్ష్యం. నా కళ్ళలో గనక గురువు రూపం కనుక లేకపోతే అసలు ఇవి కళ్ళే కావు, ఒట్టి మాంసపు గోళాలు అన్నారు బాబా. కాబట్టి మనం కూడా ఎప్పటికీ అటువంటి స్థితికి చేరుకోగలం. మన కళ్ళల్లో అనేక రూపాలు ఉన్నాయి, 100, 1000 రూపాలు ఉన్నాయి. మన కళ్ళల్లో కళ్ళు మూసుకోగానే బాబా గారి రూపమే కనబడే రోజు ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు మనం ఆ మాట చెప్పుకోవాలి బాబాకి, అయ్యా నేను కూడా నా మనసుతో సహా ఇంద్రియాలన్నీ నా కళ్ళలో వచ్చి కూర్చుంటున్నాయి బాబా, నేను మిమ్మల్ని చూస్తున్నాను అని ఏ రోజుకైనా సరే మనం చెప్పుకోవాలి కదా. అదే సాధన చాలా కష్టం. చెప్పుకోవడం, వినడం ఇది కొంతకు మంచిదే. కానీ చెప్పుకున్నా, విన్నా, చదివినా, ఏం చేసినా కూడా ఒక రోజుకి మనసు అంతర్ముఖమై తీరవలసిందే. అంతర్ముఖమైన మనసుని మనం గురు చరణాలకి అంకితం చేసి తీరవలసిందే. కాబట్టి గురువాక్యం పట్ల మనకు ఉన్నటువంటి, అందుకే అంతగా గురువును మనం ఆరాధించాలంటే ఆ గురువు పట్ల ఎంత శ్రద్ధ ఉండాలి. అంతగా మనం గురువుని ధ్యానించాలంటే నిస్వార్థమైన శ్రద్ధ ఉండాలి, ప్రబలమైన నిష్ఠ ఉండాలి, ఎనలేని సహనం ఉండాలి, దృఢంగా ఉండాలి సహనం. ఇవన్నీ ఉంటే కానీ మనం గురువాక్యాన్ని మనం పాటించగలమా? కనుక గురువాక్యాన్ని పాటిస్తూ మనం కనుక ప్రాపంచిక విషయాల నుంచి మన మనసును దూరంగా పెట్టుకుంటే అప్పుడు ఈ అంతరింద్రియాలన్నీ కూడా మన అధీనంలో ఉంటూ అవి కూడా ఆధ్యాత్మికంగా మనకు సహాయం చేస్తాయి. అందుకే మన ఆత్మకి మనం సహాయం చేసుకుందామా లేదా మన ఆత్మకి మనం శత్రువుగా ఉందామా అన్నది ఉద్ధరేదాత్మ ఆత్మానం. ఇది మన చేతుల్లోనే ఉంది. వాటి ప్రయత్నం మన వైపు నుంచి తప్పనిసరిగా ఉంటేనే ఫలితాన్ని ఇచ్చేందుకు గురువు ఎప్పుడు మన వెనకాలే ఉంటానన్నారు. ఇప్పుడు పంచ ప్రాణాలు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, జ్ఞానం గురించి చెప్పుకున్నాం.
అవి ఏం పనిచేస్తాయో చెప్పుకున్నాం, అవి శరీరంలో ఎక్కడెక్కడ ఉంటాయో చెప్పుకున్నాం. ఇప్పుడు పంచప్రాణాలు శరీరంలో అసలు ఎలా ఉంటాయి, ఏం చేస్తుంటాయి? ఇందులో ముందు మనం చెప్పుకునేది వ్యానవాయువు. ఈ వ్యానవాయువు గోక్షీర వర్ణం గలది, ఆవు పాల వర్ణంతో ఉంటుంది. ఇది సర్వాంగాల యందు వ్యాపించి శరీరం అంతా నిండి ఉంటుంది, వ్యానవాయువు. తర్వాత సమాన వాయువు నీలవర్ణం కలిగి ఉంటుంది. నాభిస్థానము నుండి ఆపాద మస్తకం మొత్తం వ్యాపించి అన్నము మొదలగు పదార్థాల సారాన్ని అన్ని నాడులకు ఇది పంచిపెడుతుంది. చూడండి ఎంత పెద్ద పని చేస్తుందో. అందుకే దీన్ని సమాన వాయువు అన్నారు. నీలవర్ణంలో ఉంటుంది. నాభిస్థానం నుండి శరీరం మొత్తం కూడా ఆపాద మస్తకం ఇది వ్యాపించి ఉంటుంది. అన్నం మొదలు మన తినే పదార్థాలని ఆ సారాన్ని అన్ని నాడులకి సమానంగా పంచిపెడుతుంది. కాబట్టి ఇది సమాన వాయువు. తర్వాత ఉదాన వాయువు మూడోది. దీని వర్ణం సౌదామిని వర్ణం. ఇది కంఠంలో ఉంటుందంట. కంఠంలో ఉండి దగ్గుని కఫాన్ని పుట్టిస్తుంది, రుచులని మనకు తెలియచేస్తుంది, అన్నపానం మన చేత చేయిస్తుంది. కాబట్టి ఈ ఉదాన వాయువు చేసే కార్యం దగ్గు కఫం పుడుతూ ఉంది, కంఠం ఉంటుంది. కాబట్టి రుచులను తెలియజేస్తుంది. రుచులకు పోతుంటాం కదా, ఆ రుచులు తెలియజేసేది ఏంటి అని అంటే ఉదాన వాయువు. కాబట్టి అన్నరసం మనకు పానం చేస్తుంటుంది. ఇక రెండు వాయువులు ఉన్నాయి. ప్రాణవాయువు ఉంది, అపాన వాయువు ఉంది. ప్రాణవాయువు ఇంద్రనీలం కలదై, అంటే ఇంద్రనీల వర్ణములో ఉంటుంది, హృదయం నందు ఉంటుంది. ఇది బొటన వ్రేలు మొదలుకొని వీణాగ్రము వరకు వ్యాపించి ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా రోకలతో గనక అన్నాన్ని బాగా జీర్ణం చేసినట్టు. అయితే ఉచ్ఛ్వాస నిశ్వాసాలతోనే మనం తిన్న పదార్థాన్ని బాగా అది ఆడిచి జీర్ణం చేయిస్తుంది. కాబట్టి మనం తిన్న అన్న పదార్థాలని పచనం చేసేది ఈ ప్రాణవాయువు. చాలా ముఖ్యమైన పని చేస్తుంది. ఇక చివరిది అపాన వాయువు. ఇది హరిత వర్ణం కలదై, ఆకుపచ్చ వర్ణం కలిగి ఉంటుంది. ఇది బుధస్థానమునందు ఉండి మలమూత్రాలను విడిపించి అధోద్వారాన్ని బంధించి ఉంటుంది. అన్నరసాన్ని అన్ని రోమనాడుల యందు ఇది వ్యాపింప చేస్తుంది. ఇది ఈ అపానవాయువు యొక్క లక్షణాలు. దాని రంగు హరితవర్ణం, అది చేసే పనులు ఏంటో చెప్పుకున్నాం. కాబట్టి ఈ పంచప్రాణాలు ఇలా పనిచేస్తున్నాయి. కాబట్టి పంచప్రాణాలు మన శరీరంలో అన్ని పనిచేస్తున్నాయి కాబట్టే ఇలా పనిచేస్తున్నాయి కాబట్టే ఆహారం తీసుకోగలుగుతున్నాం, రుచి తెలుసుకోగలుగుతున్నాం, అది అన్నం జీర్ణం చేస్తూ ఉంది, అన్ని నాడులకి సమానంగా పంచుతూ ఉంది, శరీరం మొత్తం ఆ అన్నరసాన్ని అది సమానంగా పంచిపెడుతూ ఉంది. కాబట్టి అందుకే పంచప్రాణాలు అంటారు. కాబట్టి ఈ పంచప్రాణాలు చేసే పనులు ఇవి. ఇప్పుడు జ్ఞానేంద్రియాలు కన్ను, చెవి, చర్మం, ముక్కు, నోరు, ఇవి ఏం చేస్తామని తెలిసిందే. ముందు శబ్దాన్ని తెలియజేసేది మన చెవి ఏం చేస్తుంది? శబ్దాలని వింటూ ఉంది, అన్ని శబ్దాలను వింటుంది. కాబట్టి మనం మంచి శబ్దాన్ని కనుక వింటే, అంటే గురువు గురించో భగవంతుడి గురించో కనుక వింటే, ఆ మంచి విషయమే మన అంతఃకరణలోకి, హృదయంలోకి ప్రవేశిస్తుంది. అంతే కదా. మరి చెడు విషయం ఉన్నాం అనుకోండి, అటుకోళ్ళలోనికి పోతుంది. కాబట్టి ఈ జ్ఞానేంద్రియాన్ని, చెవి అనే జ్ఞానేంద్రియానికి ఉండేటువంటి ఆ శబ్దాన్ని వినే తత్వాన్ని మనం ప్రాపంచిక విషయాల కోసమైనా ఉపయోగించుకోవచ్చు, లేదా ఆధ్యాత్మికత కోసమైనా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి దేనికి ఉపయోగించుకుంటున్నాం అన్నది తిరిగి మళ్ళీ మన విచక్షణని బట్టి ఉంటుంది. రెండవది చర్మం స్పర్శని తెలియచేస్తుంది. వేడిగా ఉండి వస్తున్న అబ్బా చెయ్యి కాలేదంటాం, చల్లగా ఉండి వస్తున్న పట్టుకోవాలన్నా అబ్బో చెయ్యి
తిమిరెక్కిపోయిందంట. అలా ఆ శీతోష్ణాలని అనుభవింపచేసేది చర్మం, ఆ స్పర్శని తెలియచేస్తూ ఉంటుంది. వెనకాల ఎవరు, మనం ముందు మాట్లాడుతున్నాం, వెనకాల ఎవరు వచ్చి మనల్ని తట్టారు, వెనకాల ఎవరు మనకు పిలుస్తున్నారని మనం వెనక్కి తిరిగి చూస్తాం. ఆ స్పర్శని తెలియచేసే తత్వం చర్మానికి ఉంది. కన్ను చూస్తూ ఉంటుంది. ప్రపంచంలో ఎన్ని రూపాలు ఉన్నాయో అన్నిటినీ ఎక్కడికైతే మన దృష్టి ప్రసరింపబడుతుందో అన్నీ మనకు కనబడుతున్నాయి కదా, చర్మం కానీ అచర్మం కానీ. అలా అన్ని రూపాలని చూస్తూ ఉంది. జిహ్వ, నాలుక మనకు రుచులు తెలియచేస్తుంది. ముక్కు వాసన తెలియచేస్తుంది. అది సుగంధమైన కావచ్చు, దుర్గంధమైన కావచ్చు. కాబట్టి ఈ జ్ఞానేంద్రియాలని మనం ప్రాపంచిక విషయాల వైపుకే మనం పెట్టుకున్నాం అనుకోండి, లేదా పిచ్చాపాటి మాటలు వింటూ ఉంటాం. ఏదో మేము క్రికెట్ మ్యాచ్లను చూస్తుంటాం, లేదా టీవీ సీరియల్స్, లేదా ఇంకోటో వాటికి పోయా మనం చూసే శక్తి. సరే, స్పర్శ మనం రకరకాల స్పర్శ. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, మనకు ఏసీ అవసరం అయ్యా. చలికాలం వచ్చేసింది, లేదా దానికి తగ్గట్టుగా మళ్ళీ మనకు వెచ్చదనం అవసరం అయ్యా. ఇలా ఎంతసేపటికి మన శరీర పరంగానే ఈ స్పర్శ సుఖాన్ని అనుభవించేందుకే మనం ప్రయత్నిస్తున్నాం. అదే గురుచరణ స్పర్శలో ఉండగలిగితే అంతమించి ఏముంటుంది? 60 ఏళ్ల పాటు మాల్సపతి గారు పొందారే, తర్వాత 12 ఏళ్ల పాట తాత్య పాటిల్ పొందారే. మహల్సపతితో కలిసి అనేక మంది భక్తులు బాబాగారి చరణ సేవ చేశారు. వారి చరణాలని వాళ్ళు క్షాళన చేశారు, చరణ తీర్థాన్ని స్వీకరించారు, పైన చల్లుకున్నారు. వాళ్ళది కదా భాగ్యం అంటే. కాబట్టి అది చర్మం చేసేది. జిహ్వ మనకది రుచులు తెలుపుతూ ఉంది. ఆ రుచులు కూడా రకరకాల పదార్థాల వైపుకి రుచులు పోనిస్తే ఎంత నచ్చిన పదార్థమైనా ఎంత తినగలం ఆ పూట? మరి కడుపు నిండిందా? తినలేం. కానీ ఆ విషయం పట్ల అబ్బా అది భలే ఉంటుంది, అది మనకిష్టం, నీకు ఇష్టమైన పదార్థం అని మన మనసు ఎప్పుడు చెప్తుంటుంది. అలా ఆ రుచినేదో అటువంటి విషయాల వైపుకి వెళ్ళడం మానించి అదే గురువు నామాన్ని స్మరించడం పట్ల, లేకపోతే గురువుని గురించి కీర్తన చేయడం పట్ల, గురువు గురించి చక్కటి పాటలు పాడుకోవడం దానికి ఉపయోగించుకోగలిగితే అది ఆ జ్ఞానేంద్రియాన్ని అప్పుడు అది సార్థకం అవుతుంది. గురునామాన్ని పలుకుతుంది. బాబాగారు చెప్పినట్టుగా ఆయన రోజల్లా గురువు ఒక్క గురువు నామాన్నే నేను స్మరించేవాడిని అన్నారు ఆయన. చివరిది ముక్కు వాసన తెలియజేస్తుంది. మంచి వాసన తెలియజేస్తుంది, దుర్గంధాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ప్రాపంచిక విషయాల వైపు ఉంచినామా, అదిగో చక్కటి గాలి అది డ్రైనేజ్ మీదుగా వచ్చిందనుకోండి, దుర్గంధాన్ని తీసుకొస్తుంది. అదే గాలి మల్లె తోట మీద వచ్చిందనుకోండి, మంచి మల్లెపూల సువాసన తీసుకొస్తుంది. కాబట్టి మనం మన సాంగత్యం ప్రాపంచికత వైపు కనుక్కుంటే చివరికి అది దుర్గంధాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది. లేదా అది కనుక మనం సత్సంగం, సద్గురుతో సాంగత్యం, సత్పురుషులతో సాంగత్యం, సద్గ్రంథంతో సాంగత్యం, సద్భక్తులతో సాంగత్యం కనుక చేసామా ఖచ్చితంగా మనకది మంచి సుగంధాన్నే మనం పొందగలం. ఇలా ఈ జ్ఞానేంద్రియాలని మనం విషయాదుల వైపుకి, ప్రాపంచిక విషయాదుల వైపుకి, ప్రాపంచిక విషయాల వైపుకి మనం వెళ్ళనీయకుండా నియంత్రించుకొని వీటిని కనుక మనం ఆధ్యాత్మికత వైపు కానీ గురువు వైపు కానీ మరలించుకోగలిగామా క్రమక్రమంగా మనం కూడా మంచి స్థితిని ఆధ్యాత్మికంగా పొందగలం. ఇక కర్మేంద్రియాలు చెయ్యి ఉంది, చేతులు ఎప్పుడు పని చేస్తూ ఉంటాయి. ఇచ్చడం కానీ, ఇవ్వడం కానీ, పుచ్చుకోవడం కానీ, పని చేయడం కానీ, చేయకపోవడం కానీ ఇవన్నీ చేతుల ద్వారానే జరుగుతుంటాయి. పాదం మనం అటు ఇటు తిరుగుతూ ఉంటాం. పలానా చోటుకి వెళ్తున్నాం, పలానా చోటుకి వస్తున్నాం. మేము మన షిరిడీకి పోయించాం, మళ్ళీ కురుక్షేత్రం పోయించాం, అప్పుడు హరిద్వారం పోయించాం, రేపు గుంటూరు వస్తాం, ఇంకో దగ్గర పోతాం.
వీటన్నిటికీ మన పాదేంద్రియం కారణమవుతుంది. అలాగే నోరు, జిహ్వ. నోరు ఇంతకు జిహ్వ అనేది జ్ఞానేంద్రియం కింద పోయింది. నోరు కర్మేంద్రియం. తింటాం కదా మనం, 2 పనులు చేస్తుంది ఇది. నోరు తింటుంది ప్లస్ మాట్లాడుతుంది. కాబట్టి నోరు మనం మాట్లాడుతుంటాం. అది ప్రాపంచిక విషయాలు మాట్లాడితే అది మన పతనానికి, అదే గురువు గురించి మాట్లాడితే, భగవంతుడి గురించి కనుక మాట్లాడితే అది మన శ్రేయస్సుకి మనకు దోహదపడుతుంది. కాబట్టి ఈ కర్మేంద్రియం అయినటువంటి నోటిని చాలా జాగ్రత్తగా మనం ఉపయోగించుకోగలగాలి. ఇక ఇంకో చివరిది, ఇంకో 2 ఉన్నాయి కర్మేంద్రియాల్లో, మలమూత్ర విసర్జన అవయవాలు. సరే, టోటల్గా ఈ ఇంద్రియాలన్నిటినీ మనకు 39వ అధ్యాయం చెప్పింది, 50వ అధ్యాయం చెప్పింది. భక్తి అని అంటే ఏమని చెప్పిందంటే, ఇంద్రియాలు ఆచరించే కర్మలన్నిటినీ శ్రద్ధగా గురువు కొరకు మాత్రమే వినియోగించుకోగలిగితే అది గురువు పట్ల భక్తి, గురుభక్తి అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ఇంద్రియానికి ఒక్కొక్క పని ఉంది. ఈ ఇంద్రియాలు ఆచరించే కర్మలన్నిటిని కూడా సహజంగా విడిచేయకుండా, ప్రాపంచిక విషయాల వైపుకి పోనీయకుండా వీటన్నిటిని గురువు వైపుకి మరలిస్తే అదే గురువు పట్ల మనకు ఉండే భక్తిగా ప్రకటమవుతుంది. చేతులు ఉన్నాయి, ఇదిగో బాబాగారి పాదసేవ చేద్దాం, లేదా బాబాగారి నామాన్ని రాద్దాం, లేదా బాబాగారి పేరిట ఇతరత్ర సేవలు చేసేందుకు చేతులను ఉపయోగించుకుందాం. పాదాలు ఉన్నాయి, అదిగో గురుస్థానంకి వెళ్దాం, గురువు చుట్టూ, ఆ గురుస్థానం చుట్టూ ప్రదక్షిణ చేద్దాం. సత్సంగం జరిగే చోటుకి, సంకీర్తన జరిగే చోటుకి, పారాయణ జరిగే చోటుకి వెతుక్కుని వెళ్దాం. అప్పుడు పాదాలు కూడా అవి చేసే పనిని, అది గురువు కోసం మనం మరి గురువు కోసమే దాన్ని మనం కేటాయించుకున్నట్టు కదా, గురువు కార్యార్థమే మనం వాటిని యూజ్ చేసుకున్నట్టు కదా. కాబట్టి చెయ్యి చెప్పుకున్నాం, పాదం చెప్పుకున్నాం, కన్ను ఉంది, కన్ను గురువు రూపాన్ని మాత్రమే చూద్దాం అంతే. అంటే గురు రూపాన్ని మాత్రమే చూడడం అని అంటే దాని భావం ఏంటి అని అంటే, బాబా గారు ఆ రూపానికి పరిమితం చెప్పలేదు. ఆయన నేను చరాచరాలన్నింటిలో ఉన్నాను అన్నారు. కాబట్టి సమస్త జీవరాశుల్లో కూడా బాబా గారినే మనం చూడగలగటమే నిజంగా బాబా గారిని మనం చూడడం అని అంటే. కేవలం మందిరంలో ఉండే బాబా గారి మూర్తినో, చిత్రపటాలు ఉండే బాబా గారిని మాత్రం మన బాబా గారు అనుకోకుండా, వారు చెప్పినట్టుగా సమస్త జీవరాశిలో ఆయనే ఉన్నారు అని పరిపూర్ణంగా విశ్వసించి సమస్త జీవరాశి పట్ల సమభావంతో మనం బాబా గారిగా చూడగలిగితే అది అద్భుతమైనటువంటి ఒక స్థాయి ఆధ్యాత్మికంగా మనం పొందేటువంటి పరిణతి. అది బాబా గారు కోరుకునేది కూడా. అలా ఆ కన్ను అనే జ్ఞానేంద్రియాన్ని మనం బాబా గారికి సమర్పించుకున్నట్టు అవుతుంది. ముక్కు, పాద వారి నిర్మాల్యాలను వాసన చూడమన్నారు. అంటే బాబా గారి పూజకు వాడేటువంటి సామాగ్రిని, సామరాన్ని లాంటివి అనండి, ప్రమిదలో నుంచి వచ్చేటువంటి ఆ వాసన అనండి, లేదా వారి చరణ తీర్థానికి ఉన్న వాసన అనండి, అటువంటి వాసనలు గ్రహించేందుకు ఉపయోగించుకోండి. జిహ్వ ఉంది, అది గురువు నామాన్ని మాత్రమే పలికేందుకు, గురువు కీర్తన చేసేందుకు, గురువు మహిమను మనం మనస్ఫూర్తిగా మనం చెప్పుకునేందుకు, గురువు మనకు చేసిన మేలును మనం చెప్పుకునేందుకు ఉపయోగించుకుంటే జిహ్వ కూడా బాబా గారి కోసం మనం సమర్పించుకున్నట్టు కదా. కాబట్టి చేతులు, కాళ్ళు, నోరు చెప్పుకున్నాం, కన్ను చెప్పుకున్నాం, చెవి అదో బాబా గారి గురించే విందాం, బాబా గారి గురించే విందాం, ఆయన లీలలే విందాం, ఆయన మహిమలే విందాం, సచరిత్ర గురించి విందాం, ఇతర మంచి సద్గ్రంథాల గురించి విందాం, భాగవతం, భగవద్గీత, ఇతర శివపురాణం, అష్టాదశ పురాణాలు ఉన్నాయి, అమ్మని పురాణం ఉంది, ఆంజనేయ స్వామి దండకం ఉంది. మనకి ఎవరి పట్ల విశ్వాసం ఉందో వాళ్ళ తత్వాన్ని, వాళ్ళ మహిమల్ని, లీలని విందాం. ఎప్పుడు చర్మం, అదో గురువు స్పర్శలోనే ఉందాం, గురువు చరణ స్పర్శలోనే ఉందాం. అంటే ఎల్లప్పుడూ మనం సచరిత్ర మనం పారాయణ చేసుకుంటున్నాం, వింటున్నాం, మననం చేసుకుంటున్నాం, బాబా నామా చెప్పుకుంటున్నాం, హారతలు చేసుకుంటున్నాం, సాయినామాన్ని రాస్తున్నాం, షిరిడికి వెళ్తూ వస్తూ ఉండడము, ఇలా సత్సంగాలకు వెళ్తూ వస్తూ ఉండడం, ఇలా అన్ని
పనులు మనం బాబాగారి కోసం చేస్తుంటే ఎల్లప్పుడూ మనం ఆయన దృష్టిలో ఉన్నట్టు, ఆయన స్పర్శలో ఉన్నట్టు. ఇలా శిరస్సు ఉంది, ఇవి 2 శిరస్సులు తీసుకెళ్ళి బాబాగారి 2 చరణాల మధ్యలో స్థిరంగా ఉంచేద్దాం. ఇంకెక్కడ పెడతాం ఈ శిరస్సుని? గురువు చరణాల దగ్గర తప్పించి. ఇలా మన శరీరంలో ఉండే ప్రతి ఇంద్రియం, ఆ ఇంద్రియం ఆచరించే పనులు, వీటన్నిటిని కనుక మనం ప్రేమగా గురువు కోసం సమర్పిస్తే అది గురుభక్తి అవుతుంది. కాబట్టి కర్మేంద్రియాలని, జ్ఞానేంద్రియాలని మనం ఈ విధంగా మనం భగవంతుడి విషయాల వైపు దాన్ని మనం తిప్పుకోవచ్చు. ఇంకా ఇందులో ఉపవాయువులు ఉన్నాయి, ఇతరత్ర మంచి మంచి విషయాలు ఉన్నాయి. ఈ విషయాలన్నీ మనం ఇంకో సత్సంగంలో మనం దర్శించుకుందాం. మళ్ళీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. జాగ్రత్తగా సాయంత్రం దీపావళి సెలబ్రేట్ చేసుకోండి. మరి ఇంకొక సందర్భంలో, నెక్స్ట్ సత్సంగంలో ఈ గ్రంథంలోని తర్వాత విషయాలు మనం దర్శించుకుందాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఇదండి ఈరోజు సత్సంగం. తిరిగి వచ్చే సత్సంగంలో మరిన్ని విషయాలు చెప్పుకుందాం. అందరికీ మన ఛానల్ ఇతర భక్తులకి పరిచయం చేయండి. అందరికీ నమస్కారం. శ్రీ సాయిబాబా.